ఒక సీన్ ఉండిద్ది. ఆ సీన్ కొంచెం చెప్పాలంటే ఒక ప్లాట్ ట్విస్ట్ లాంటిది అది. గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ డే 18 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో ఇవాళ సండే. ఇవాళ షూట్స్ ఏం లేవు, ఏం ప్లాన్ చేసుకోలేదు. ఆల్రెడీ నన్ను చేసాం కాబట్టి ఆ వీడియో బాగా నచ్చింది అనుకుంటా మీ అందరికీ. సో వ్యూస్ బాగా వస్తున్నాయి. సో రేపు మ్యాక్సిమం షూట్ పెడతా. ఇవాళ ఏంటంటే స్క్రిప్ట్ రైటింగ్ మీద కూర్చుంటున్నాయి ఇవాళ ప్రజెంట్. ఇవాళ షెడ్యూల్ ఏం ఫాలో అవ్వట్లేదు. సో షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. సగం అయిపోయింది అనమాట, ఇంకో సగం ఉంది, అది కంప్లీట్ చేస్తే వాళ్ళ ఎండింగ్ కల్లా. అండ్ సో ఎక్కువ ప్లాన్స్ కూడా ఏం చేసుకోలేదు. మొన్న షెడ్యూల్ వాళ్ళు ఫాలో అవుదాం అనుకున్నా కదా, బట్ మొత్తం ప్లాన్ చేంజ్ అయిపోయింది వాళ్ళు కూడా. ఓకే, ఇప్పుడు కూర్చొని స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుంటా. షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇవాళ ఎండింగ్ అయిపోతే రేపు మళ్ళీ మొత్తం క్యారెక్టరైజేషన్లు అన్నీ రాసుకొని స్క్రీన్ ప్లే రాసుకొని మొత్తం జస్ట్ స్టోరీ వైజ్ రాస్తున్నా ప్రజెంట్ ఇప్పుడు. సో తర్వాత స్క్రీన్ ప్లే రాసేటప్పుడు మొత్తం మళ్ళీ ఇంకోసారి రాస్తా. సో ఎన్నిసార్లు మనం స్క్రిప్ట్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటే అంత చేంజ్ అయ్యి అంత అప్డేట్ అయ్యి అంత బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ టైం రాసుకుంది ఇదే చేస్తా అని చెప్పి ఉండకూడదు. స్క్రిప్ట్ అనేది ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి మంచిగా. ఇప్పుడు మనం ఒక ఐడియా ఉంటే దానికన్నా బెస్ట్ ఐడియా ఏమన్నా వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. నేను ఫస్ట్ వచ్చిందే చేస్తాను, నేను స్టిక్ అయి ఉంటా, అలా ఉండకూడదు. ఇప్పుడు బెటర్ అనిపిస్తే ఇంకా మనం ముందుకు వెళ్ళిపోవడమే ఆలోచించకుండా. సో అందుకని ఎక్కువసార్లు రాస్తూ ఉంటే ఎక్కువ ఐడియాలు వస్తూ ఉంటాయి. సో ఇది కూడా ఒక స్కిల్ అనమాట, స్క్రిప్ట్ రైటింగ్ డైలీ చేస్తూ ఉండాలి. సో ఇవాళ అయితే ఫుల్ డే కూర్చుంటున్నాయి. ఇవాళ ఈవినింగ్ కల్లా ఎలాగో స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేస్తా. సో ఈవినింగ్ కాసేపు బుక్ రీడింగ్ చేస్తాను. బుక్ రీడింగ్ ఏమన్నా డైలాగ్ ప్రాక్టీస్ చేస్తే చేస్తాను, చూస్తా. ప్రజెంట్ ఇవాళ ఏంటంటే షెడ్యూల్ వైజ్ ఏం ఫాలో అవ్వట్లేదు, బట్ వర్క్ చేస్తున్నా. స్క్రిప్ట్ వైజ్గా అయితే వర్క్ చేస్తున్నా. చూద్దాం ఎంత చేయగలను వర్క్, చూద్దాం. సో యాక్చువల్గా సండే అందరికి హాలిడే ఉంటుంది, బట్ మనం హాలిడే కూడా తీసుకోలేము కంప్లీట్గా. ఈ వ్లాగులు చేయాలి, వీడియోస్ చేయాలి, స్క్రిప్ట్ రాయాలి. సో మనం లేట్ చేస్తే ఏంటంటే వేరే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, మనం కూడా వాళ్ళతో పాటు ముందుకు వెళ్ళాలి. ఇంకా మంచిగా వెళ్ళాలంటే డైలీ వర్క్ చేయాల్సిందే, తప్పదు. సో మనమే కష్టపడతామంటే మనకన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉంటారు. సో ఏం లేదు, టాలెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు, హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. సో ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ముందుకు వెళ్తాం. సో ఇప్పుడు నేను అదే ట్రై చేస్తున్నా, డైలీ హార్డ్ వర్క్ చేయడానికి. సో ప్రజెంట్ వర్క్ కొంచెం స్లోగా వెళ్తుంది, బట్ వర్క్ అయితే వెళ్తుంది. స్పీడప్ చేస్తా, రేపటి నుంచి గట్టిగా స్పీడప్ చేస్తా. ఇవాళ అయితే ఉన్న టైంని బాగా యూటిలైజ్ చేసుకుంటా, స్క్రిప్ట్ మీద ఫోకస్ పెడతా, ఆలోచిస్తా, రాస్తా కూల్గా ఉండి. ఎందుకంటే ఎంత కూల్గా ఉంటే అంత మంచిగా రాయగలం. అందుకని ఒక రూమ్లో ఐసోలేటెడ్గా ఉంటాను అనమాట, ఎవ్వరు లేరు రూమ్లో. సో ఎవ్వరు లేరు, ఒక్కడనే కూర్చొని రాస్తూ ఉంటా. డిస్టర్బెన్స్ ఉండకూడదు, మళ్ళీ థాట్స్ అనేవి రావు. ఆలోచించడానికి కూడా కొంచెం ఏంటంటే ప్రైవసీ ఉండాలన్నమాట. నా కంఫర్ట్ ఏంటంటే రాయడానికి ఒక్కరికి ఒక కంఫర్ట్ ఉండేది నార్మల్గా. నా కంఫర్ట్ ఏంటంటే ఐసోలేటెడ్గా ఉండాలి, ఒక రూమ్లో ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, ఎవరితో మాట్లాడకూడదు కూడా. నేను రాసేటప్పుడు ఎవరితో మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉండదు నాకు. సో అందుకని ముందే వ్లాగ్ తీసేసి పెట్టుకుంటున్నా, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆ మైండ్ సెట్ దాంట్లో ఉంటాయి, ఇంకా మళ్ళీ రైటింగ్ దాంట్లో. సో గైస్, ఇవాళ అయితే స్క్రిప్ట్ వర్కే ఉంటుంది మ్యాక్సిమం. చూద్దాం ఇంకేమన్నా చేయగలను. స్క్రిప్ట్ అయితే ఒక 2 పేజీలు రాశాను అనమాట. తర్వాత ఒక్క సీన్ దగ్గర ఒక చిన్న డౌట్ వచ్చింది, ఇలా చేస్తే ఇలా బాగుండిద్దా, అలా చేస్తే బాగుండిద్దా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఆ కన్ఫ్యూజన్తోనే ఇంకా బుర్ర స్టక్ అయిపోయింది అనమాట. పెన్ ఇంకా కదలడం లేదు, ఆలోచించా చాలాసేపు. ఇంకా బుర్ర హీట్ ఎక్కిపోయి కొంచెం బ్రేక్ తీసుకున్నా. ఓకే, ఇది క్రాక్ చేస్తే ఎలాగోలా ఈవినింగ్ కల్లా. సో క్రాక్ చేస్తే మళ్ళీ రాయడం మొదలు పెడతా. సో రైటింగ్ చేసేటప్పుడు నేను ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటంటే ఇదే, రైటర్స్ బ్లాక్ అంటారు కదా. సో ఒక్క పాయింట్ దగ్గర ఆగిపోయింది, తర్వాత ఏం చేద్దాం అనేది అంటే తెలుసు, ఏం చేయాలో తెలుసు, కాకపోతే అసలు అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉందనుకుందాం, దాన్ని ఒక అప్రోచ్ ఏంటంటే ఇలా వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఒక థాట్ ఉంటుంది. ఇంకో థాట్ కూడా వచ్చింది, ఇలా కూడా చేయొచ్చు, ఇది ఇంకా బాగుంటుంది అని. సో కాకపోతే కనెక్ట్ అవ్వదు అనమాట.
ప్రీవియస్ సీన్కి ఈ సీన్కి కొంచెం ఏదో తేడా కొడతా ఉంటుంది, ఏది పెట్టాలా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఆ కన్ఫ్యూజన్ అండి. నాకు ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ కొంచెం చెప్పాలంటే ఒక ప్లాట్ ట్విస్ట్ లాంటిది అది. ఆ ట్విస్ట్ దగ్గర కొంచెం ఆలోచిస్తున్నా ఏం చేయాలో ఏంటి అనేది. సో మీరు అనుకోవచ్చు ఏంటి స్క్రిప్ట్ రైటింగ్ ఇన్ని రోజులు ఎప్పుడు చెప్తా ఉంటాడు షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాస్తున్నాను చాలా రోజుల నుంచి అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఫస్ట్ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే కంటెంట్ ఈజ్ ద కింగ్. మనం కంటెంట్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే తర్వాత ఫస్ట్ ఛాలెంజ్ కంటెంటే అనమాట. మంచి కంటెంట్ లేకుండా మనం ఎంత వెళ్ళి ట్రై చేసినా సరే, ఎంత బాగా వర్క్ చేసిన తర్వాత అన్ని కెమెరాలు, ఆర్టిస్టులు, లైటింగ్లు, ఎడిటింగ్లు, మ్యూజిక్ ఎంత బాగా చేసినా సరే కంటెంట్ మంచిగా లేకపోతే మనకి కిక్ రాదనమాట. సో సింపుల్ చెప్పాలంటే రవితేజ సినిమా ఉంటుంది కదా, కిక్ సినిమా. సో ఈ పని చేస్తే కిక్ వచ్చిద్దని. సో నాకు కూడా అంతే అనమాట. కంటెంట్ చేసేటప్పుడు నేను ఎగ్జైట్ అయ్యి కిక్ వస్తే, నాకు ఆలోచించేటప్పుడు చేసేటప్పుడు కిక్ వస్తే ఆటోమేటిక్గా జనాలకు కూడా, మీరు చూసే ఆడియన్స్కి కూడా కొంచెం కనెక్ట్ అవుతారని చెప్పి ఒక థాట్ నాది. సో నేను చేసే కంటెంట్స్ కూడా మ్యాక్సిమం నేను ఇన్స్పైర్ అయితేనే చేస్తాను, అంటే ఇన్స్పైర్ అంటున్నా, ఎగ్జైట్ అయితేనే చేస్తాను. సో షార్ట్ ఫిల్మ్కి అయితే 30 minutes కాన్సెప్ట్, దగ్గర 1/4 సినిమాలో ఒక 1/4 పార్ట్ అనమాట. సో దానికోసం ఏంటంటే బాగా కష్టపడుతున్నాను, మంచి ఎక్కడ పోకుండా చూసుకుంటున్నాను. కంటెంట్ గట్టిగా ఉంటే తర్వాత చేసే వర్క్ తర్వాత చేసే వర్క్ ఈజీ అయిపోయింది, కంటెంట్ మీద గ్రిప్ ఉంటే. సో కంటెంట్ సరిగ్గా లేకుండా స్టార్ట్ చేసి ఇచ్చేద్దాంలే తర్వాత చూద్దాం, ఎడిటింగ్లో చూసుకోవచ్చు, షూట్ చేసేటప్పుడు చూసుకోవచ్చు అని అలా పెట్టుకుంటే బిస్కెట్ అయిపోయింది. సో చూస్తున్నా, ట్రై చేస్తున్నా, క్రాక్ చేస్తా ఈవినింగ్ కల్లా. సో మ్యాక్సిమం ఇవాళ ఎక్కువ వర్క్ కూడా ఏం చేయలేదు, స్క్రిప్ట్ రైటింగ్ మీద కూర్చున్నా. స్క్రిప్ట్ రైటింగ్ ఇలాగే ఉంటుంది అనమాట. సో బాగా ఎగ్జైటింగ్గా స్టార్ట్ చేసినా సరే మధ్యలో ఎక్కడక్కడ దెబ్బ పడిద్ది. సో ప్రజెంట్ అలాగే ఉంది సిచ్యువేషన్. చూస్తా, మంచిగా సెట్ అయిపోతే ఆ పాయింట్ క్రాక్ చేయగలిగితే రాసేస్తా. ఇవాళ కంప్లీట్ చేద్దాం అనుకున్నా, కూర్చునేటప్పుడు ఇవాళ అయిపోద్దిలే, ఎండ్ చేద్దాం ఎలాగోలా, స్క్రిప్ట్ ఎండ్ అయిపోతే తర్వాత మెల్లగా వేరే వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుందాం, లొకేషన్స్ అవన్నీ స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకున్నా. బట్ ఇక్కడ స్క్రిప్ట్ దగ్గరే చాలా టైం పడుతుంది. మళ్ళీ రేపు వేరే వీడియో ఒకటి షూట్ చేసుకోవాలి, ఆ వీడియోకి టైం పట్టిద్ది. సో ఇవాటి వ్లాగ్లో అయితే ఇంతే గైస్. ఇప్పుడు మళ్ళీ కూర్చుంటా కాసేపు ఆలోచిస్తున్నా, కింద కూర్చున్నా, డిమ్ అయిపోయింది, కొంచెం టీ తాగేసి ఫ్రెష్గా మళ్ళీ కూర్చొని ఆలోచిస్తా, క్రాక్ చేస్తా ఎలాగోలా ఆ పాయింట్ క్రాక్ చేసి మంచిగా మీరు చూసే టైంకి, ఆ షార్ట్ ఫిల్మ్ చూసే టైంకి అమ్మ ఇంటర్ ఇలా ఉంది అనిపించేలా చేస్తా కన్ఫామ్గా, అదైతే పక్కా. నేనైతే ఆ కాన్సెప్ట్ వచ్చిన బాగా ఎగ్జైట్ అయ్యా, చెప్తున్నా కదా, చాలా బాగా ఎగ్జైట్ అయ్యా. సో నేను ఎగ్జైట్ అయితే మ్యాక్సిమం మీకు కూడా ఎగ్జైట్మెంట్ అనిపించింది అని నా ఫీలింగ్. సో తప్పకుండా మీకైతే అనిపించింది, కాకపోతే అది లేట్ అయ్యింది, బాగా లేట్ అయ్యింది. సో మనం ఇలా అనుకోగానే ఏ వర్క్లు కావి, షార్ట్ ఫిల్మ్స్ కానీ మూవీస్ కానీ ఎవరైనా తీసే వాళ్ళకి తెలిసిద్ది పెయిన్. అన్నీ సెట్ చేసుకోవాలి, అన్నీ కుదరాలి. ఫస్ట్ కంటెంట్ స్క్రీన్ ప్లే మొత్తం రాసేసుకున్న తర్వాత లొకేషన్లు, ఆర్టిస్ట్, మ్యూజిక్ కూడా ఉంటుంది మనది, ఓన్ మ్యూజిక్ మన షార్ట్ ఫిల్మ్కి. సో దాంట్లో సాంగ్ కూడా ఉంటుంది, ఒక సాంగ్, మంచి సాంగ్ కూడా. దాన్ని రెడీ చేసుకోవాలి, మ్యూజిక్ డైరెక్టర్లను చూసుకోవాలి, కెమెరామెన్లను చూసుకోవాలి. సో చాలా పని అన్నమాట. ఓకే చేద్దాం. సో నాకు కూడా షార్ట్ ఫిల్మ్ వర్క్ అలవాట్లేదు. ఫస్ట్ది ఏంటంటే కొంచెం పెద్దది తీసుకున్నా. జనరల్గా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఎవరైనా చిన్నగా చూసుకుందాం, ఒక 10 minutes కాన్సెప్ట్, 15 minutes కాన్సెప్ట్ చిన్నది ప్లాన్ చేద్దాం, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అనుకుంటారు. బట్ నేను ఏంటంటే కొంచెం పెద్ద రేంజ్లోనే ప్లాన్ చేస్తున్నా, ఎందుకంటే మనకి తొత్తర ఆగదు కాబట్టి. ఓకే, ఈ తొత్తర లేకపోతే మనం ముందుకెళ్ళాం, ఏ ఫీల్డ్లో కూడా ఉండాలి, అలా రిస్క్లు తీసుకోవాలి, ధైర్యం చేయాలి కొన్ని చోట్ల. ఓకే, రిస్క్ తీసుకుంటా, రిస్క్ అనేది తీసుకోక తప్పదు, రిస్క్ తీసుకోవాలి. సో బట్ తీసుకున్న రిస్క్ అయితే మంచి ప్రతిఫలం అయితే వచ్చింది, రిజల్ట్ అయితే వచ్చింది, అదైతే కన్ఫామ్ పక్కా డ్యామ్ షూర్. నేను అది వచ్చేంత వరకు ఇలా వర్క్ చేస్తూ ఉంటా. మీరు కూడా కొంచెం ఓపిక్గా ఉండండి. ఏంటి షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు వచ్చింది అని చెప్పి చాలామంది కామెంట్లు చేస్తున్నారు. బట్ టైం పట్టిద్ది, చెప్తున్నా ఆనెస్ట్గా, టైం పట్టిద్ది. తొందరగా 1 monthలో వచ్చిద్దు అని కూడా చెప్పలేను, 1.5 months 2 months పట్టొచ్చు రావడానికి. సో మ్యాక్సిమం ఏంటంటే February ఎండింగ్ కల్లా అవుట్పుట్ వచ్చేలా నేను ప్లాన్ చేస్తా. ఓకే, February ఎండింగ్ కల్లా మీకు షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తా. ఇప్పుడు January కాబట్టి January ఎండింగ్ అవ్వడానికి వస్తుంది, 20 అలా వస్తుంది కదా, 18 వల్ల. సో మ్యాక్సిమం February కల్లా మొత్తం షూట్ కంప్లీట్ చేసి, ఎడిటింగ్ మొత్తం మ్యూజిక్ యాడ్ చేసి
ఫిబ్రవరి ఎండింగ్ అలా ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చేలా నేను ప్లాన్ చేసుకుంటున్నా. సో ఈ వీక్లో కొంచెం స్క్రిప్ట్ వర్క్ అయిపోతే ఇంకా లొకేషన్ స్టార్ట్ చేయాలి. జనవరి లాస్ట్ వీక్ లొకేషన్స్ మీద తిరుగుతా. మధ్యలో మళ్ళీ కంటెంట్ షూటింగ్లు చేయాలి, వ్లాగ్స్ మేనేజ్ చేసుకోవాలి, సో ఫిట్నెస్ చూసుకోవాలి, యాక్టింగ్ ప్రాక్టీస్, డైరెక్షన్ మీద వర్క్ చేయాలి, స్క్రీన్ ప్లే మీద వర్క్ చేయాలి. సో చాలా అసలు ఎలా అంటే ఫుల్ ఓకే అంటే బిజీ అనమాట. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే డే నాకు గట్టిగా 1 గంట కూడా టైం దొరకదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ప్రజెంట్ చేసుకోవట్లేదు, అది వేరే విషయం. ప్రజెంట్ ఏంటంటే కొంచెం నేను కూడా మబ్బుగా ఉంటున్నా. బట్ ఎలాగోలా మనం చెప్తాం కదా, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, లేకపోతే పాకు, అది చేత కాబట్టి పాకుండా పోయిన సంథింగ్ ఉండేది కదా డైలాగ్, ఒకే చోట నిలబడకూడదని. సో ప్రజెంట్ ఇప్పుడైతే నేను పాకుతున్నా, మెల్లగా షెడ్యూల్ వేసుకుని నడుస్తా, తర్వాత పరిగెడతా, తర్వాత ఎగురుతా కూడా. ఓకే, సో మీరు కూడా అలాగే మీ షెడ్యూల్ని ప్లాన్ చేసుకోండి. ఓకే, చేయలేకపోతే మీరు ఏం డిప్రెస్ అవ్వకూడదు, మళ్ళీ నెక్స్ట్ డే రిపీట్ చేసుకొని అది చేసేంత వరకు మనం చేయడం, ఇంకా వేరే వర్క్ లేదు. సో రిజల్ట్ గురించి ఎక్స్పెక్ట్ చేయమండి, వర్క్ ఫస్ట్ సరిగ్గా చేయండి అంతే. సో నేనైతే అసలు ఇంతకుముందు రిజల్ట్ గురించి బాగా ఆలోచించి బాధపడేవాడిని, బట్ నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట, రిజల్ట్ మీద ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్. మనం వర్క్ సరిగ్గా చేయడం, దాని మీద వర్రీ అవ్వాలి, మనం చేయగలం లేదా, వర్క్ సరిగ్గా చేయాలి ఫస్ట్ అంతే, చేస్తే మనకి అదే వచ్చింది రిజల్ట్. సో గైస్, ఈ వ్లాగ్లో ఏంటే, రేపటి వ్లాగ్లో ఇంకా ఎనర్జెటిక్గా కలుద్దాం. ఓకే, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.